హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఒక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది డబల్ లేయర్ టిక్కా చికెన్ మసాలా అండి. మసాలా కూడా చాలా స్పైసీగా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ మసాలాతో డబల్ లేయర్ మసాలాతో మనం చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మనం కొన్ని రెస్టారెంట్లో చూస్తాం కదా, లోపల ముక్క కూడా సరిగ్గా జ్యూసీగా ఉండదండి. కానీ ఈ ప్రాసెస్లో మీరు మాత్రం చేసుకుంటే ముక్క లోపల కూడా చాలా జ్యూసీగా ఉంటుంది. అంతేకాకుండా రైస్లో మనం కలుపుకోవడానికి కూడా ఎక్కువ మసాలా వస్తుందండి. చూస్తున్నారు కదా, ముక్కలు కూడా చాలా జ్యూసీగా ఉన్నాయి. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూడండి. రెస్టారెంట్లో కన్నా ఇంట్లోనే మనం ఈజీగా చేసేయచ్చు. ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాం. నేనైతే ఒక 2 గ్లాసెస్ వరకు రైస్ ముందే నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. నేను 2 గ్లాసెస్ అంటే 1/2 కిలో వరకు తీసుకుంటున్నాను. చికెన్ కూడా 1/2 కిలో తీసుకున్నాను. ఇలా ఇప్పుడు చికెన్ అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. తర్వాత పెరుగు వేసుకున్నానండి. తర్వాత పసుపు, తర్వాత చిల్లీ పౌడర్, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత సాల్ట్, తర్వాత పెప్పర్ పౌడర్, తర్వాత కోరియాండర్ పౌడర్, తర్వాత జీరా పౌడరు, తర్వాత చికెన్ మసాలా, తర్వాత నేను ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నానండి. అది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత నేను ఒక ఫుల్ లెమన్ అయితే స్క్వీజ్ చేసి వేసుకుంటున్నాను. గింజలు లేకుండా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడు వేయలేదండి, మర్చిపోయాను. అది తర్వాత వేస్తాను. అదైతే వీడియోలో మీకు చూపిస్తున్నాను. మీరైతే ఫస్ట్ ఇలానే కలిపేసుకోండి, ముందే వేసుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా. చూసారు కదా, నాకు ఫుల్ లెమన్ అయితే పట్టింది. మొత్తం వేసేసుకున్నాను. నేను వేసుకొని ఒకసారి మ్యారినేట్ చేసేసుకుంటున్నానండి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. మీకు ముందే ప్రిపరేషన్ చేసుకోవాలనే ప్లాన్ ఉంటే ముందు రోజు నైటే నానబెట్టుకొని పెట్టుకోండి. ముక్కలు ఇంకా చాలా జ్యూసీగా ఉంటాయండి. నేనైతే ఒక 1 అవరే నానబెట్టుకున్నాను. నేను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నానండి. ఒక 1 అవర్ అయితే సరిపోయింది నాకు. ఇంకా ముందు రోజు నానబెట్టుకుంటే ప్లానింగ్ ఉంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మనకి బిర్యానీ కూడా. ఇప్పుడైతే నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక 3 స్పూన్స్ వరకు ఇలా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్కి ఇలా నేను హారిజాంటల్గా కట్ చేసుకుంటున్నానండి. ఆనియన్స్ని ఇలా హారిజాంటల్గా కట్ చేసుకోండి, వర్టికల్గా కాకుండా. అప్పుడు చూడడానికి చాలా బాగా వస్తాయి ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా. చూడండి, మనకి రెస్టారెంట్లో కూడా ఇలాగే కట్ చేస్తారు. చూసారు కదా, నేనైతే ఒక 3 ఆనియన్స్ వరకు తీసుకున్నానండి. తీసుకొని ఇలా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే మనకి ఆనియన్స్ కూడా తొందరగా మగ్గిపోతాయి, తొందరగా కూడా కలర్ చేంజ్ అయిపోతాయండి. నేనైతే ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈలోగా మనం కర్రీ కూడా స్టార్ట్ చేసేసుకుందాం. మనం టిక్కా మసాలాకి ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి నేనైతే బటర్ వేసుకుంటున్నానండి. బటర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి. బటర్తోనే చేసుకోండి, బటర్ లేకపోతే ఆయిల్ యూజ్ చేసుకోండి. ఇంకా చూసారు కదా, నేనైతే ఇలా బటర్ వేసుకొని ఆ బటర్ మెల్ట్ అయ్యే వరకు ఒకసారి కుక్ చేసుకుంటున్నాను. ఇలా ఈ బటర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మనమైతే చికెన్ పీసెస్ అయితే యాడ్ చేసుకుందాము. చూసారు కదా, బటర్ మెల్ట్ అయిపోయిన తర్వాత నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం చికెన్ పీసులన్నీ వేసుకున్న తర్వాత నేను లాస్ట్లో ఈ గ్రేవీ ఉంచుకుంటున్నానండి. ఆ గ్రేవీ మనకి బిర్యానీ చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. మీరైతే లాస్ట్లో గ్రేవీ అయితే ఉంచుకోండి.
ఇలా లిడ్ క్లోజ్ చేసి కాసేపు అయితే కుక్ చేసుకున్న తర్వాత మనకి చూసారు కదా దాని చికెన్లో నుండి వాటర్ అంతా బయటకు వస్తుంది చక్కగా స్లోగా. ముక్కలు కూడా ఇలా జ్యూసీగా కుక్ అయిపోతాయి చక్కగా ముందే ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల. ఒకసారి లిడ్ క్లోజ్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ చూద్దాం ఒకసారి. చూసారు కదా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అయిపోయినాయి కదా. నేను హాఫ్ అయితే తీసుకుంటున్నానండి. హాఫ్ తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అవి పైన గార్నిష్ చేసుకోవడానికి తీసుకుంటున్నాను. ఇప్పుడు బిర్యానీ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఉన్న ఆనియన్స్లో నేను హోల్ స్పైసెస్ ఇంకా టమాటా పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి. టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఒకసారి బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఈ బిర్యానీ దాంట్లో కూడా ఒక 2 స్పూన్స్ వరకు వేసుకున్నానండి. తర్వాత చికెన్ కూడా చూద్దాం ఒకసారి. వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ దానిలో వేయలేదు అన్నాను కదా. ఇప్పుడు వేసుకుంటున్నాను. నేను వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం చికెన్ ముక్కలు పట్టే వరకు బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి లిడ్ క్లోజ్ చేసి కాసేపు కుక్ చేసుకుందాం. ఇప్పుడు టమాటా ముక్కలు బాగా మెత్తపడిపోయినాయి కదా. ఇప్పుడు ఈ స్టేజ్లోనే నేను కోరియాండర్ ఇంకా మింట్ లీవ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మనకి పుదీనాయే కదా అంత ఫ్లేవర్ వస్తుంది మనకి బిర్యానీకి. అందుకని నీకు పుదీనా కొంచెం నేను ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. నేను గ్రేవీ ఉంచుకున్నాను కదా టిక్కా మసాలా గ్రేవీ. ఇప్పుడు ఆ గ్రేవీ అయితే ఈ టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత యాడ్ చేసుకుంటున్నానండి. చికెన్ చూసారా బాగా కుక్ అయిపోయింది కదా. మరీ డ్రైగా అయిపోవాల్సిన అవసరం లేదండి. ఇలా చాలు మనకి. ఇప్పుడైతే నేను ఇలా ఒక కొబ్బరి పెంకు తీసుకొని కోల్ అయితే రెడీ చేసుకుంటున్నానండి. మీ దగ్గర బొగ్గులు ఉంటే యూజ్ చేయండి. నా దగ్గర లేవు కాబట్టి నేను ఇలా ఒక కొబ్బరి చిప్పని తీసుకొని దాంట్లో ఒక చిన్న మొక్క తీసుకొని ఇలా కోగలు అయితే రెడీ చేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు ఆ కోల్ నేను ఆ కర్రీ మధ్యలో పెట్టుకుంటాను. ఒక ప్లేట్లో వేసుకొని అలా పెట్టుకుంటున్నానండి చూడండి. ఇప్పుడు దాని మీద మనం నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకుంటే మనకి ఇలా స్మోక్ వస్తుంది చూడండి. ఆ స్మోక్ బయటికి పోకుండా చక్కగా మనకి కర్రీకి పట్టేలాగా ఎక్కడ స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాలి. నేను ఆ హోల్ను కూడా కవర్ చేసాను చూడండి మిర్చి తొడుముతో. ఒక 10 మినిట్స్ తర్వాత చూసారు కదా మొత్తం అదంతా అయిపోయింది కదా. ఇప్పుడైతే ఆ బౌల్ని అయితే నేను బయటికి తీసేసుకుంటున్నాను. తీసేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను టిక్కా మసాలాని మొత్తం. అంతేనండి చికెన్ టిక్కా మసాలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బిర్యానీ స్టార్ట్ చేసేసుకుందాం మనం. ఇప్పుడు దీనిలోకి అయితే నేను ఒక హాఫ్ లేయర్ అయితే వేసుకుంటున్నానండి. నేను డబల్ లేయర్ అన్నాను కదా. ఒక లేయర్ అయితే నేను కింద వేసుకుంటున్నాను. మొత్తం ముక్కలు వేసుకోకుండా ఓన్లీ సగం ముక్కలు మాత్రమే వేసుకుంటున్నాను చూడండి. చక్కగా మనకి గ్రేవీ ఉంటేనే మనకి రైస్ కూడా కింద మాడిపోకుండా ఉంటుందండి. అదైతే గుర్తుపెట్టుకోండి. నేనైతే చూసారు కదా గ్రేవీ అయితే ఉంచుకున్నాను కొంచెం. ఒక హాఫ్ పార్ట్ అయితే వేసేసుకున్నాను. ఇంకా హాఫ్ ఉంచుకున్నాను కదా చికెన్, అది పైన వేసుకుంటానండి డబల్ లేయర్ కింద. ఒకసారి కలిపేసుకుందాం మనం. ఆనియన్ ముక్కలకి టమాటా ముక్కలకి కూడా ఆ ఫ్లేవర్ పట్టే వరకు. ఇప్పుడైతే ఇంకా మనం రైస్ కోసం వాటర్ పెట్టుకుందాం. చూసారు కదా నేనైతే రైస్ కోసం ఇలా వాటర్ పెట్టుకున్నాను. ఒక పెద్ద బౌల్లో వాటర్ పెట్టుకొని దానిలోకి హోల్ స్పైసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనం రైస్కి ఫ్లేవర్ చక్కగా పడుతుంది. కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుంటే బియ్యం అంటుకోకుండా చక్కగా వస్తుంది. అలాగే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ మనం ఎక్కువ వేసుకోవాలండి. మనం టేస్ట్ చేస్తే మనకి సముద్రపు నీరు ఎంత ఉప్పుగా ఉంటుందో అలా ఉండాలి మనకి.
అప్పుడైతేనే మనకి బిర్యానీలోకి కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు. ఇప్పుడు నేను సోక్ చేసి పెట్టుకున్నాను కదా 2 గ్లాసెస్ రైస్ని. ఇప్పుడు ఆ రైస్ని అయితే దీనిలోకి వేసేసుకుంటున్నాను. వాటర్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనకి ఒక 50% వరకు ఫస్ట్ ఉడికించుకోవాలండి, ఫస్ట్ లేయర్ మనకి. ఇప్పుడు నేనైతే సాల్ట్ టేస్ట్ చేసుకుంటున్నానండి. నాకు సాల్ట్ అయితే సరిపోయింది కరెక్ట్గా. అప్పుడు బియ్యం చూసుకోండి ఒకసారి. ఇప్పుడు నేను 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటున్నాను. తీసుకొని ఆ బిర్యానీ పైన ఉంది కదా దానిలో వేసుకుంటున్నానండి. లాస్ట్లో మనం ఇలా వేసుకోవడం వల్ల మనకి రైస్ కింద మాడకుండా ఉంటుందండి. ఒకసారి మీరు ఏ బిర్యానీ చేసినా కానీ ఇలా లాస్ట్లో వేసుకోండి. దమ్ బిర్యానీ చేసినా కానీ అస్సలు కింద అడుగు పట్టకుండా ఉంటుందండి బిర్యానీ. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నాకైతే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు నేను వేసేసుకుంటున్నాను ఆ బిర్యానీ దాని మీద. ఫస్ట్ లేయర్ వేసేసుకున్నాను 50% ఉడకగానే. ఇప్పుడు 90% ఉడకగానే తీసుకొని వేసేసుకుంటున్నాను మొత్తం రైస్ అంతా. ఇప్పుడు నేను పైన ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా మింట్ లీవ్స్తో గార్నిష్ చేసుకుంటున్నాను పైన. మనం ఫస్ట్ ఉంచుకున్నాం కదా హాఫ్ ఆనియన్స్, ఆ ఆనియన్స్ అయితే నేను పైన వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు అలాగే మనం చికెన్ ఉంచుకున్నాం కదా టిక్కా మసాలా చికెన్, ఆ చికెన్ కూడా సెకండ్ లేయర్ కింద పైన స్ప్రెడ్ చేసేసుకుందాం. మొత్తం అంతా ఇలా వేసేసుకుంటున్నానండి. చక్కగా ఫుల్ గ్రేవీతో బాగా వస్తుందండి ఇలా చేసుకుంటే మీరు బిర్యానీ అయితే. కొంతమంది బిర్యానీలోకి గ్రేవీ లేదని అంటారు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా మంచి గ్రేవీతో ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు నేను పుదీనా తీసుకుంటున్నానండి. పుదీనా కూడా పైన వేసేసుకుంటున్నాను. తర్వాత ఒక 1 స్పూన్ వరకు గీ యాడ్ చేసుకుంటున్నాను ఇలా. ఇప్పుడు కొంచెం బిర్యానీ రైస్ తీసుకొని బిర్యానీ రైస్లో వేసుకున్న వాటర్ను కూడా దాంట్లో కొంచెం పైన పోసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలాగా 15 నిమిషాల పాటు లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. చూసారు కదా నాకు 15 నిమిషాల తర్వాత అయితే ఇలా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా రైస్ అంతా చక్కగా పువ్వులాగా ఎలా విచ్చుకుందో చూడండి. ఇప్పుడు నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చూడండి చక్కగా పొడి పొడిలాడితే ఎంత బాగా వచ్చిందో. ముక్క కూడా ఎక్కడ మాడకుండా జ్యూసీగా ఎంత బాగుందో కదా. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంది. కింద కూడా చూసారు కదా ఎక్కడ నాకైతే అడుగు పట్టనే లేదు అసలు, అంత టేస్టీగా ఉంది. చక్కగా ముక్కలకు కూడా ఫుల్ గ్రేవీతో ఎంతో బాగా వచ్చిందండి. నాకైతే ఒక్క పూటకే అయిపోయింది ఈ బిర్యానీ అయితే, అంత టేస్టీగా ఉంది. మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తిన్నారు, మా పిల్లలు కూడా. చూసారా ముక్క కూడా ఎంత జ్యూసీగా ఉందో. మా బాబు ఎలా చూపిస్తున్నాడో మీకు, ఎంతో టేస్టీగా ఉందండి. వాడు చాలా ఇష్టంగా తిన్నాడు. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.